సరే సార్. ఓకే ఓకే సార్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ సైకాల్ సార్ని. వెల్కమ్ టు నారాయణ డిఎస్సి కోచింగ్ తిరుపతి అండి. మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన 2026 టెట్ నోటిఫికేషన్ అనేటటువంటిది రానే వచ్చింది. మరి అభ్యర్థులు కూడా మరి ఎలా చదవాలి, ఏం చదవాలి అన్నటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటే ఇప్పటికే సిలబస్ అనేటటువంటిది ప్రామాణికంగా మనము ప్రభుత్వం అనేటటువంటిది విడుదల చేయడం జరిగింది. మరి అందులో భాగంగా టెట్ పేపర్ 1 పేపర్ 2 రెండు తీసుకుంటే మన సైకాలజీకి సంబంధించినటువంటి ఏదైతే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అండ్ ఐసిటి అనేటటువంటిది ఉందో అది అన్ని సబ్జెక్టులకి కామన్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 30 మార్క్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. మరి ఈ 30 మార్క్స్లో మనకి దాదాపుగా టోటల్ ఓన్లీ ప్యూర్ సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలు మనకి 22 నుంచి 24 మార్కులు అనేటటువంటివి 22 to 24 మార్క్స్ అనేటటువంటివి ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఈరోజు అసలు ఆ సైకాలజీలో ఉన్నటువంటి అంశాలేమి, మరి ఏ యూనిట్లకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, మరి మనం ఏ అంశాలపైన పట్టు సాధిస్తే మనకు మార్కులు అనేవి చాలా సులువుగా సాధించవచ్చు అన్నటువంటి అంశాలను గురించి చర్చించడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి ముందుగా మనం చూసుకుంటే ఎవరైతే ఎస్జిటి అభ్యర్థులు అయితే ఉన్నారో ఇక్కడ సిలబస్ విధానం చూస్తే మొదటగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎవరైతే ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చూస్తే మీకున్నటువంటి సిలబస్లో భాగంగా మీ యొక్క బాలల వికాసం మరియు అభ్యసనం అనేటటువంటిది మీరు చదివినటువంటి డిఎడ్ మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఉన్నటువంటి డిఎడ్ ఫస్ట్ ఇయర్ యొక్క పుస్తకం ఏదైతే ఉందో ఈ యొక్క బాలల వికాసం మరియు అభ్యసనం అనేటటువంటి పుస్తకం డ్రాఫ్ట్ కాపీ ఏదైతే ఉందో అందులో మనకి ఉన్నటువంటి యాసిటీస్ అంటే ఆ పుస్తకంలో ఉన్న అన్ని అంశాలని మొత్తం టోటల్ ఉన్నటువంటి అన్ని అంశాలని ఇవ్వడం జరిగింది. మరి అంశాల్లో మనము ఆ యొక్క అకాడమీ పుస్తకంలో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 1వ పేజీ నుంచి చూడండి, పేజ్ నెంబర్ 1 నుంచి దాదాపు చివరి పేజీ 221 పేజీ వరకు ఉన్నటువంటి అంశాలని పూర్తిగా చదవాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మధ్యలో సార్ మేము ఈ టాపిక్ చదవాలా చదువుకోవడానికి, ఎందుకంటే మనకు ఉన్నటువంటి సిలబస్లో ప్రతి అంశాన్ని పేర్కొనడం జరిగింది. ఫస్ట్ మనకి స్ట్రక్చర్ మనకు కన్స్ట్రక్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ నుంచి మొదలుకుంటే అప్ టు లాస్ట్ మనకు సిలబస్లో ఉన్నటువంటి అంశం ఏదైతే మనకి పెడగాజీ కంటే ముందున్నటువంటి ఇక్కడ క్రియేటింగ్ ఇంక్లూజివ్ లర్నర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ వరకు అంటే పేజ్ నెంబర్ 221 221 వరకు మనము ఖచ్చితంగా చదవాల్సిందే. మరి అయితే సార్ ఇచ్చింది కేవలం మనకు 60 రోజులు ఉంది. 60 రోజుల్లో ఒక్క సైకాలజీ చదివితేనే కేవలం మనకు 30 మార్కులు వస్తే మనం స్కోర్ చేయలేం కదా. మిగైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మనకి టైం సరిపోవాలి అనుకుంటే మరి ఏ అంశాలని మనము చదివితే మనము త్వరగా సక్సెస్ అని మనకు మార్కులు అనేటటువంటి వాటిని మనం గెయిన్ చేయవచ్చు అనేటటువంటి అంశాల గురించి ఒకసారి చూద్దామండి. మరి మొదటగా చూడండి, మనకి పేజ్ నెంబర్ 1 తీసుకుంటే బాలల వికాసం మరియు చూడండి బాలల వికాసము మరియు అభ్యసనం అనేటటువంటిది ఇది టైటిల్ ఉంటుంది. మొదటి సంవత్సరము డిఎడ్ యొక్క పుస్తకం అండి ఇది. ఈ బాలల వికాసము మరియు అభ్యసనం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఇది పుస్తకం. ఇందులో ఉన్నటువంటి మరి మొట్టమొదటిగా చూడండి కన్స్ట్రక్ట్ ఆఫ్ చైల్డ్హుడ్, మొదటగా మనకి ఉన్నటువంటి అంశం బాల్య దశ నిర్మాణం అని. బాల్య దశ నిర్మాణం, గతంలో బాల్య దశ నిర్మాణం నుంచి మనకు ఒక్క ప్రశ్న కూడా వచ్చేది కాదైతే లాస్ట్ టెట్ నుంచి అంటే గత టెట్ నుంచి మనకు సిలబస్ అనేటటువంటిది ఎప్పుడైతే చేంజ్ చేస్తున్నారో అంటే ఎస్ఏ వాళ్ళకి సపరేట్గా ఇస్తున్నారు. మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే వాళ్ళు చదివినటువంటి బిఎడ్లో మొదటి సెమిస్టర్ ఏదైతే ఉందో వికాస దృక్పథాలు అనేటటువంటి పర్స్పెక్టివ్ అండ్ చైల్డ్హుడ్ అనేది వికాస పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో ఆ వికాస దృక్పథాల్లో ఉన్నటువంటి 5 యూనిట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. లర్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సెకండ్ సెమిస్టర్ మొదటి సెమిస్టర్ మరియు 2వ సెమిస్టర్లో ఉన్నటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి అన్ని యూనిట్లను ఎస్ఏ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎస్జిటి వాళ్ళకి వస్తే మరి ఒకటి బాల్య దశ నిర్మాణం అంటున్నాం, తర్వాత రెండవది పద్ధతులు మరియు ఉపగమాలు చూడండి మెథడ్స్ అండ్ టెక్నిక్స్, పద్ధతులు
ఉపగమాలు అనేటటువంటివి, దత్తాంశ సేకరణ అనేటటువంటిది రెండవ యూనిట్ అనేది ఇక్కడ మనకు పేర్కొంటే ఇది మన అకాడమీ పుస్తకంలో బాల్యదశ నిర్మాణంలోనే భాగంగా ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ వికాస దృక్పథాలు అంటుంది. చూడండి, వికాస దృక్పథాలు అనేటటువంటివి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ పర్స్పెక్టివ్ డెవలప్మెంట్ అంటుంది. తర్వాత వికాస దృక్పథాల తర్వాత మనం ఏదైతే ఉందో మనకు ఉన్నటువంటి ఈ వికాస దృక్పథాలు అనేటటువంటి అంశం తర్వాత సంజ్ఞానం, కాగ్నిషన్, సంజ్ఞానం మరియు సంజ్ఞాన వికాసము. మరి సంజ్ఞాన వికాసముతో పాటు ఇక్కడ ఒక చిన్న మార్పు ఉంటుందండి. మీ యొక్క అకాడమీ పుస్తకం ఏదైతే డ్రాఫ్ట్ కాపీలో ఉందో మనకు చివరి యూనిట్ పర్సనాలిటీ ఉంటుంది. మిడిల్లో పర్సనాలిటీ కంటే ముందు మనకి ఏముంటుందంటే అభ్యసనం అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ లో మనకి ముందుగా ఇచ్చినటువంటి యూనిట్ ఏంటంటే పర్సనాలిటీ, మూర్తిమత్వము అనేది ఇవ్వడం జరిగింది. పర్సనాలిటీ, మూర్తిమత్వం ఇచ్చాడు. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి మనకు లర్నింగ్, అభ్యసనం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మనిషికి హృదయం ఎంత ముఖ్యమో సైకాలజీ కూడా అభ్యసనం అనే యూనిట్ అంత ముఖ్యం. ఎందుకంటే ఎక్కువగా మార్కులు అనేది మనకు అభ్యసనం యూనిట్ నుంచే వస్తుంటాయి. కాబట్టి ఇవి మనకు ఉన్నటువంటి అంటే సిలబస్ను కూలంకషంగా మనం ఒకసారి పరిశీలిస్తే అంటే మనకి ఈ యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 1 నుంచి 221 పేజ్ నెంబర్ వరకు ఉన్నటువంటి అన్ని అంశాలను చూస్తే ఇవి ఉన్నటువంటి అంశాలు. కాబట్టి బాల్యదశ నిర్మాణంలోనే మనకు పద్ధతులు, ఉపగమాలు, దత్తాంశ సేకరణ అనేటటువంటి అంశాలు ఇచ్చాడు. తర్వాత వికాస దృక్పథాలు అనేవి ఇవ్వడం జరిగింది. సరే సార్, ఎలా మరి ఏ అంశాలపైన మనం పట్టు సాధిస్తే సులువుగా సైకాలజీలో మనం అనుకున్నటువంటి అంటే పెడగాజీ, ఐసీటీకి సంబంధించిన అంశాలు కాకుండా సైకాలజీలో మనము ఏ అంశాలపైన మార్కులను సాధించడానికి అవకాశం ఉంటుంది అంటే ఒకసారి మనము చర్చించుకుందాం ఫ్రెండ్స్. మరి బాల్యదశ నిర్మాణం అని, మరి బాల్యదశ నిర్మాణంలో మనం పేజ్ నెంబర్ 2 చూస్తే అకాడమీ పుస్తకాలు చూడండి, మనకు మొట్టమొదటగా ఫిలిప్ ఏరిస్ అనేటటువంటి చరిత్రకారుడు మనకి సెంచురీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనేటటువంటి ఒక గ్రంథములో చూడండి, ఫిలిప్ ఏరిస్ అనే చరిత్రకారుడు గత టెట్టులో కూడా ఈ ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి ఫిలిప్ ఏరిస్ అనేటటువంటి చరిత్రకారుడు సెంచురీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనేటటువంటి గ్రంథములో బాల్యము అనేటటువంటిది సహజ సిద్ధము కాదు అని సమాజము ఏర్పరిచిన ఒక భావనని పేర్కొనడం జరిగింది ఫిలిప్ ఏరిస్ అంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్న అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి జాన్ లాక్ అనేటటువంటి వ్యక్తి తత్వవేత్త, ఏం చెప్తా అంటే మనకి విద్యార్థి యొక్క మనసు ఏమీ రాయని నల్లబల్ల టాబ్యులారసా అనేటటువంటి అంశాన్ని ఇంతమందికి మనకు ప్లేటో చెప్పాడు, ఆ టాబ్యులారసా అంటుంటాం. కానీ ఇప్పుడు జాన్ లాక్ అనేటటువంటి వ్యక్తి మనకి ఇక ట్యాబులారసా అనేటటువంటి అంశాన్ని ఉపయోగించాడు. తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి అంశాల్లో కుప్పుస్వామి గారు ఏం చెప్పారు, మనకు బాల్యాన్ని కుప్పుస్వామి గారు శైశవ దశ నుంచి యవ్వనావిర్భావ దశ వరకు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గత డేట్లో కూడా క్వశ్చన్ వచ్చింది. కాబట్టి కుప్పుస్వామి గారి ప్రకారం మనకి శైశవ దశ నుంచి యవ్వన ఆవిర్భావ దశ వరకు ఉన్నటువంటి నీ బాల్యము అని చెప్పారు. తర్వాత ఇదే ఫిలిప్ ఏరిస్ గారు వచ్చేసి మనకు చరిత్రకారుడు అయిన సెంచురీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనేటటువంటి పుస్తకంలో పేర్కొన్నాడు. ఈయన మనకి శైశవ దశ నుంచి కౌమార దశ వరకు ఉన్నటువంటి వ్యక్తి వయసు ఏదైతే ఉందో దీన్ని బాల్యం అని పేర్కొన్నారని. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 అంశాల నుంచి మనకి రిపీటెడ్ గా ఒక పుస్తకం మనకి బిట్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఎక్కడ ఉందంటే మీ యొక్క అకాడమీ పుస్తకంలో 1, 2, 3 ఏ పేజ్ నెంబర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క బాల్యదశ నిర్మాణం స్టార్టింగ్. తర్వాత మనకి నిఘంటు ప్రకారం బాల్యం అంటే ఏం చెప్తుంది, బాల్యము అనగా ఏమి, శిశువు అని మనకి ఇలాంటి ఈ పదకోశం ప్రకారం ఏం చెప్తుంది, ఈ అంశాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత దీనితో పాటుగా ఇక మనకి పోక్సో చట్టం చూడండి, పోక్సో యాక్ట్ అనేటటువంటిది ఒకటి ఉంది. ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్
ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనేటటువంటిది పోక్సో చట్టం అనేటటువంటిది మనకి ఈ యొక్క 2012వ సంవత్సరం చూడండి 2012 పోక్సో చట్టం అనేది ఇక్కడ కూడా దీని మీద కూడా గత టెట్లో మనకి ఒక మార్క్ అనేటటువంటిది రావడం జరిగింది. చూడండి పోక్సో చట్టం ఎప్పుడు అంటే 2012. ఈ పోక్సో చట్టం కిందనే ఒక చిన్న లైన్లో ఒకటి ఇచ్చింటాడు, చైల్డ్ లైన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ చైల్డ్ లైన్ నెంబర్ అనేటటువంటిది ఉంది మనకు 1098 అనేటటువంటిది చైల్డ్. అంటే ఈ రెండు అంశాల నుంచి మనకు ఒక బిట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి పోక్సో చట్టం చాలా పవర్ఫుల్ చట్టం. కాబట్టి ఇప్పుడు ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ అనేటటువంటిది ఇక్కడ మనకి పేర్కొనడం జరిగింది. ఎస్, అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి బాల్యదశ నిర్మాణంలో పిగ్మేలియన్ ఫలితం మీద కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. పిగ్మేలియన్ ఎఫెక్ట్ అంటాం, పిగ్మేలియన్ ఫలితం అంటాం. దీన్ని మనము పిగ్మేలియన్ చూడండి ఉపాధ్యాయుల యొక్క ఉన్నతమైన అంచనాలు అనేటటువంటివి విద్యార్థుల యొక్క చూడండి దారితేడా మనకు పిగ్మేలియన్ ఎఫెక్ట్ అంటున్నాం. కాబట్టి పిగ్మేలియన్ ఫలితం అనేటటువంటిది మనకు రోసెంథాల్ చూడండి రోసెంథాల్ మరియు జాకబ్సన్ అనేటటువంటి శాస్త్రవేత్తల ప్రకారం రోసెంథాల్ జాకబ్సన్ ఇక్కడ పిగ్మేలియన్ ఫలితం అనే దాని గురించి మనకు చెప్పడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి విల్లార్డ్ వాలర్ అనేటటువంటి శాస్త్రవేత్త చూడండి విల్లార్డ్ వాలర్ యొక్క మనకి ఈయన కూడా పాఠశాల సంస్కృతి అనేటటువంటి పదాన్ని ఉపయోగించాడు. పాఠశాల సంస్కృతి చూడండి ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ 1932వ సంవత్సరంలో ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనేటటువంటి ఈ యొక్క పుస్తకంలో పాఠశాల సంస్కృతిని గురించి విల్లార్డ్ వాలర్ అనేటటువంటి శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది, పేర్కొనడం జరిగింది. ఈ అంశం నుంచి కూడా మనకు బిట్టు రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి పిగ్మేలియన్ ఫలితం మనం రోసెంథాల్ జాకబ్సన్, తర్వాత ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అంటున్నాం మనము ఈ యొక్క 1932 విల్లార్డ్ వాలర్ చెప్పినటువంటి అంశాలు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటితో పాటు కూడా మనకి బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ చూడండి బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ మధ్య కాలంలో లాస్ట్ టైం కూడా మనకి బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీలో మనకి ఒక మార్క్ అనేటటువంటిది రావడం జరిగింది. అంటే ఏ అంశాలపైన మనం పట్టు సాధించాలి మళ్ళీ బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ మన విజ్ఞాన శాస్త్రం యొక్క మనకు శాఖ. తర్వాత పిల్లల పెంపక శైలి చూడండి పేరెంటింగ్ స్టైల్ అంటే పిల్లల యొక్క పెంపక శైలి అనేటటువంటిది ఇక్కడ మనకు ఒకటి అథారిటేరియన్, తర్వాత అథారిటేటివ్, తర్వాత పర్మిసివ్, తర్వాత అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. మనకు మొత్తం 4 పేరెంటింగ్ స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి 4 ఉంటే పెంపక శైలి వచ్చేసి ఒకటి అథారిటేటివ్ అంటున్నాం, తర్వాత అథారిటేరియన్ అంటున్నాం, తర్వాత పర్మిసివ్ అంటున్నాం, తర్వాత వచ్చేసి అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్ అంటున్నాం. ఇందులో మనకి మొదటిది ఏది చాలా అద్భుతమైనటువంటి పేరెంటింగ్ స్టైల్, తర్వాత అంటే మనకి చూడండి అథారిటేటివ్ పేరెంటింగ్, అథారిటేరియన్, తర్వాత పర్మిసివ్, అన్ఇన్వాల్వ్డ్ 4 అంశాల్లో ఖచ్చితంగా మనకి ఒక మార్క్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిల్లల బాల్య దశ నిర్మాణంలో మనకున్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ బాల కార్మికులు ఎవరు మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. బాల కార్మికులు చూడండి బాల కార్మికులు అని ఎవరిని అంటాం? మనకుంటుంది టెక్స్ట్ బుక్ లో బడి మానివేసిన పిల్లలు, బడిలో నమోదు కాని పిల్లలు, తర్వాత బడిలో చేరి మధ్యలో బయటకు వెళ్ళినటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా బాల కార్మికులు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలని మనకు ఉన్నటువంటి యొక్క మొట్టమొదటి కన్స్ట్రక్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ అంటే బాల్య దశ నిర్మాణంలో మనము చదవాల్సినటువంటి అంశాలు. ఎస్, మరి మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అన్నాం. చూడండి దత్తాంశ సేకరణ యొక్క పద్ధతులు మరియు మనకి ఉపగమాలు. చూడండి అక్కడ చూస్తే చాలా క్లియర్ గా ఇచ్చాడు. పరిశీలన పద్ధతి అన్నాడు, పరిశీలన పద్ధతి. కాబట్టి పరిశీలన పద్ధతి లాస్ట్ టైం కూడా మనకు క్వశ్చన్ వచ్చింది. తర్వాత ఇంటర్వ్యూ పరిపృక్ష అంటున్నాం, పరిపృక్ష ఇంటర్వ్యూ. నెక్స్ట్ రిఫ్లెక్టివ్ జర్నల్స్ చూడండి పర్యాలోచక పత్రికలు అంటాం, పర్యాలోచక పత్రికలు, పర్యాలోచక పత్రికలు, రిఫ్లెక్టివ్ జర్నల్స్, పర్యాలోచక పత్రికలు. తర్వాత అనెక్డోటల్ రికార్డు, ఉపఖ్యానక పద్ధతి. మనకు చూడండి అనెక్డోటల్ రికార్డ్ అంటు, అనెక్డోటల్ రికార్డ్. నెక్స్ట్ దీంతో పాటు మనకు నరేటివ్స్, కథనాలు అంటు, కథనాలు నరేటివ్స్.
కథనాలు. తర్వాత దీంతో పాటు మనకు ఉన్నటువంటి పద్ధతుల్లో ఇంకా ఎప్పుడు చదువుతున్న ప్రతిసారి మనకు వ్యక్తి అధ్యయన పద్ధతిలో అంతఃపరీక్షణ పద్ధతి, అంతఃపరీక్షణ, ఇంట్రోస్పెక్షన్, అంతఃపరీక్షణ. తర్వాత మనకి ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాత్మక పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్. తర్వాత ప్రశ్నావళి, క్వశ్చనే. చూడండి, ప్రశ్నావళి, ప్రశ్నల యొక్క సముదాయమే ప్రశ్నావళి అంటాం. తర్వాత కేస్ స్టడీ, మనకు వ్యక్తి అధ్యయన పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి. లాస్ట్ టైం ఇక్కడ మనకు గత డిఎస్సిలో క్వశ్చన్ వచ్చింది, చికిత్సా పద్ధతి అని ఏ పద్ధతికి పేరు. కాబట్టి వైద్య శాస్త్రంలో ఉపయోగించే పద్ధతి ఎక్కువగా వ్యక్తి అధ్యయన పద్ధతి అంటాం. తర్వాత నిర్ధారణ మాపనలు, నిర్ధారణ మాపనలు, నిర్ధారణ మాపనలు అంటాం, రేటింగ్ స్కేల్స్ అంటున్నాం. తర్వాత లాంగిట్యూడినల్, చూడండి, అణుదైర్ఘ్య మరియు ఖండఛేదన పద్ధతులు, అణుదైర్ఘ్య మరియు ఖండఛేదన పద్ధతులు, ఖండఛేదన. కాబట్టి లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షన్. ఇక్కడ ఒక చిన్న మార్పు గమనించాలి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో మీకు ఈ అణుదైర్ఘ్య ఖండఛేదన పద్ధతులు కూడా మీకు యొక్క అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేటటువంటి మొదటి యూనిట్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎస్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇద్దరూ చదవాల్సినటువంటి అంశం ఇక్కడ ఏదంటే అణుదైర్ఘ్య మరియు ఖండఛేదన పద్ధతితో పాటు మీరు ప్రయోగాత్మక పద్ధతి కూడా చదవాలి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వ్యక్తి అధ్యయన పద్ధతి కూడా చదవాలి. ఎందుకంటే మీ యొక్క బిఎడ్ తెలుగు అకాడమీ ఏదైతే వికాస దృక్పథాలు మొదటి సెమిస్టర్ ఉందో అందులో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, మొదటగా మనము పరిశీలన పద్ధతి. చూడండి, పరిశీలన పేర్లోనే ఉంది ఆన్సర్. పరిశీలన అనగా ఏదైనా ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా పరిశీలించడాన్ని, సూక్ష్మ ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడాన్ని పరిశీలన అంట. మరి పరిశీలన పద్ధతిలో మనకు ఆట్కిన్సన్ నిర్వచనం, యంగ్ ఏం చెప్పాడు, ఇద్దరి నిర్వచనాలు ఉన్నాయి. తర్వాత పరిశీలన పద్ధతి అనేది మనకు 4 రకాలు. చూడండి, పరిశీలకుడు పరిశీలన అంశాలతో భాగం కావడం బట్టి, తర్వాత దూరం కావడం బట్టి అంటాం. మనము పరిశీలన 4 రకాల్లో మనకు అంశాలు తీసుకుంటే మొదటగా మనము ఈ యొక్క పరిశీలన పద్ధతిలో మనకి 4 రకాలు ఉంటాయి. ఒకటి న్యాచురల్ అబ్జర్వేషన్, సహజ పరిశీలన అని ఉంటుంది. తర్వాత రెండవది కంట్రోల్డ్ అబ్జర్వేషన్, నియంత్రిత పరిశీలన. చూడండి, తర్వాత మూడవది మనకు పార్టిసిపేటెడ్, సహభాగ పరిశీలన అంటాం, పార్టిసిపేటెడ్ అంటాం, పార్టిసిపేటెడ్ అబ్జర్వేషన్, పార్టిసిపేటెడ్. తర్వాత మనకి సహజ పరిశీలన, నియంత్ర పరిశీలన, కాబట్టి సంచరిత పరిశీలన, దీన్ని సంచరిత, తెలుగులో అసంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన అంట. కాబట్టి సహజ పరిశీలన, పరిసరాలు మనము పరిశీలన అంశాలని సహజ పరిసరాలలో పరిశీలించడాన్ని సహజ పరిశీలన. అయితే సహజ పరిశీలనలో పరిశీలన అంశాలకు తాము ఇతరుల చేత పరిశీలింపబడుతున్నాము అన్న విషయము తెలియదు, తెలియకూడదు అంటాం. కాబట్టి ఇక్కడ పరిశీలన అంశాలకు తాము ఇతరుల చేత పరిశీలింపబడుతున్నామన్న విషయము తెలియదు, తెలియకూడదు. తర్వాత నియంత్రిత పరిశీలన. చూడండి, మనకు ఉన్నటువంటి కంట్రోల్ ఇక్కడ నుంచి కూడా మనకి ఎప్పుడు తరచుగా ఒక బిట్ అనేది అడుగుతున్నాడు. ఎందుకంటే మన అభ్యసన సిద్ధాంతాలు ఏవైతే ప్రయోగాలు ఉన్నాయో ఈ ప్రయోగాలన్నీ కూడా నియంత్రిత పరిశీలనకు ఉదాహరణ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే అక్కడ క్వశ్చన్ అడుగుతాడు, పావులో కుక్క మీద చేసిన ప్రయోగం, స్కిన్నర్ ఎలక మీద చేసిన ప్రయోగం, తారండైక్ పిల్లి మీద చేసిన ప్రయోగం, కోయలర్ సుల్తానా అనే చింపాంజీపై చేసిన ప్రయోగాలు. ఈ ప్రయోగాలన్నీ ఏ పరిశీలనకు సంబంధించినవి అంటారు. మనం ఏమనుకుంటే అభ్యర్థులు ఏమనుకుంటా అంటే అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించి పరిశీలన ఎందుకు అడిగారు, కానీ ఇక్కడ ఖచ్చితంగా ఎందుకంటే నియమిత వాతావరణం, ఎందుకంటే సహజ పరిసరాలు ఏర్పడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి సహజ పరిసరాల నియమిత వాతావరణంలో మనము కృత్రిమ సన్నివేశాన్ని సృష్టించి పరిశీలన అంశాలను పరిశీలిస్తాం. కాబట్టి దాన్ని నియంత్రిత పరిశీలన అంటాము. కాబట్టి మనకున్నటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రయోగాలు అన్నీ కూడా మనకి ఏ పరిశీలన అంటే ఈ యొక్క నియంత్రిత పరిశీలన. కాబట్టి ప్రయోగాలు అన్నీ అంటే పావులో, చూడండి, పావులో కుక్క మీద చేసిన ప్రయోగం, పావులో యొక్క కుక్క మీద చేసిన ప్రయోగం, తర్వాత యొక్క తారండైక్ పిల్లిపై చేసిన ప్రయోగం, తారండైక్ పిల్లిపై చేసిన ప్రయోగం. తర్వాత శాస్త్రవేత్తలు ఎవరి మీద ప్రయోగం చేస్తారు, ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు. తర్వాత మనకి ఇక్కడ స్కిన్నర్ ఎలకపై చేసిన ప్రయోగం, స్కిన్నర్ ఎలుకపై చేసిన ప్రయోగం, కోహెలర్, చూడండి కోహెలర్, ఉల్ఫుగాంగ్ కోహెలర్ మనకి
చింపాంజీపై, సుల్తానా అనే చింపాంజీపై చేసిన ప్రయోగం. ఈ ప్రయోగాలన్నీ కూడా ఏ పరిశీలన అంటే నియంత్రిత పరిశీలన. తర్వాత మరి భాగంగా చూడండి, ఇక్కడ సంచరిత పరిశీలన అంటున్నాం. సంచరిత పరిశీలన మరి పరిశీలనప్పుడు ఇక్కడ పరిశీలనాంశాలతో భాగము అయి కలిసిపోయి చూడండి, భాగమై పరిశీలిస్తే సంచరిత పరిశీలన అంటాం. అంటే వారితో పాటు కలిసి. తర్వాత అలా కాకుండా మనకి అసంచరిత పరిశీలన, దూరంగా ఉండి ఎక్కడో ఉండి అసంచరిత పరిశీలన. ఇక్కడ మనకు గెసెల్ అనేటటువంటి మనకు మనోవిజ్ఞానవేత్త, గెసెల్ అనేటటువంటి శాస్త్రవేత్త యేల్ మరియు అయోవా విశ్వవిద్యాలయాల్లో అబ్జర్వేషన్ డోమ్ అనేటటువంటి ఒక దానిని ఏర్పాటు చేసి, దానికి వన్ వే విజన్ స్క్రీన్ అనేటటువంటిది ఏర్పాటు చేసి అక్కడ చిన్న పిల్లలు మరియు జంతువుల యొక్క ప్రవర్తనను పరిశీలించాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అసంచరిత పరిశీలన అంటాం. కాబట్టి పరిశీలన అనేటటువంటిది మనకు 4 రకాలు. ఇది పరిశీలన పద్ధతికి సంబంధించి. తర్వాత పరిపృక్ష అంటున్నాం. చూడండి, పరిపృక్ష ఇంటర్వ్యూ, పరిపృక్ష అంటాం. మరి ఇంటర్వ్యూ మనకి ఇక్కడ మెకాబే అనే శాస్త్రవేత్త యొక్క పరిపృక్ష గురించి తెలియజేయడం జరిగింది. మెకాబే అంటాం. మరి పరిపృక్ష అనగా ఏదైనా ఒక విషయం గురించి చూడండి ముఖాముఖిగా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పరిపృక్షలో 2 వ్యక్తులు ఉంటారు, ఎదురెదురుగా ముఖాముఖిగా ఉండాలి, ఎదురెదురుగా. కాబట్టి ప్రశ్నలు అడగడం ముఖాముఖిగా 2 ఉండాలి. ఒకరు పరిపృక్షకుడు, పరిపృక్షుడు అంటూ. కాబట్టి పరిపృక్షలో మనకు మెకాబే అనే శాస్త్రవేత్త పరిపృక్ష. కాబట్టి ఒకటి మనకి సంరచిత పరిపృక్ష, అసంరచిత పరిపృక్ష 2 రకాలుగా చెప్తాం. సంరచిత అది సంచరిత పరిశీలన వేరు, ఇక్కడ సంరచిత పరిపృక్ష అంటే అసంరచిత పరిపృక్ష అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ రిఫ్లెక్టివ్ జర్నల్స్. చూడండి, విద్యార్థుల యొక్క రిఫ్లెక్టివ్ జర్నల్, వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అన్ని ఒక నిర్మాణంలో వస్తే మనకు ఇక రిఫ్లెక్టివ్ జర్నల్స్. తర్వాత ఉద్వేగపరమైనటువంటి ఆలోచనలని చూడండి, అంటే అనుకోకుండా జరిగినటువంటి, అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటనల్ని నమోదు చేస్తే దాన్ని మనం అనెక్డోటల్ రికార్డ్. చూడండి, అనెక్డోటల్ అంటే అకస్మాత్తుగా జరిగిన, అంటే ఉద్వేగ వైపరీత్యాలు, ఉద్వేగపరమైనటువంటి అంశాలను గురించి రాస్తే దాన్ని అనెక్డోటల్. తర్వాత మనం కథనాలు, స్మృతిలో మనం చదువుకుంటాం, నరేటివ్స్, కథనాలు అని చదువుతాం. తర్వాత ఇంట్రోస్పెక్షన్ మనకు తెలుసు, అంతఃపరీక్షణ పద్ధతి అని. సెయింట్ ఆగస్టిన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క అంతఃపరీక్షణ పద్ధతిని రూపొందించాడు. మరి కాబట్టి ఇంట్రో అనగా మనకి లోపలికి అని, స్పైర్ అనగా చూడండి. కాబట్టి ఫస్ట్ నీలోకి నువ్వు చూడు అని చెప్తుంది అంతఃపరీక్షణ పద్ధతి. ఈ అంతఃపరీక్షణ పద్ధతి అనేటటువంటిది అతి పురాతనమైనటువంటి పద్ధతి. చాలా చాలా సార్లు అడిగాడు, అతి పురాతనమైనది. తర్వాత మనకి ఇక ప్రయోగాత్మక పద్ధతి అంటాం. చూడండి, ప్రయోగాత్మక పద్ధతి. చూడండి ఫ్రెండ్స్, ప్రయోగాత్మక పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్. మరి ఎక్స్పెరిమెంటల్ పద్ధతిలో ఇక్కడ క్వశ్చన్ వస్తుంది ఎప్పుడు, అత్యంత విశ్వసనీయమైన, చూడండి, అత్యంత విశ్వసనీయమైన వస్తునిష్ఠత కలిగిన